హలో అండి, వెల్కమ్ టు హారిక కుకింగ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నూడిల్స్ అండి. నూడిల్స్ అనగానే బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే ఈజీగా 10 మినిట్స్ లో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రుచికరమైన నూడిల్స్ ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ నూడిల్స్ ని ఉడికించుకోవడం కోసం స్టవ్ పై ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ ని పోసుకొని సాల్ట్ ని వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని డైరెక్ట్గా వేసి ఉడికించుకోకుండా కొంచెం బ్రేక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీటిలో నూడిల్స్ని వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే ఈ నూడిల్స్ ఉడికించేటప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి. నూడిల్స్ ఉడికాక హాట్ వాటర్ల నుంచి నూడిల్స్ తీసేసుకొని ఇలా కొద్దిగా నార్మల్ వాటర్ చల్లుకోవాలి. ఇలా నార్మల్ వాటర్ చల్లడం వల్ల నూడిల్స్ వేడి మీద ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా విడివిడిగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఈ నూడిల్స్ ని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక 2 eggs ని తీసుకుంటున్నాను. దీన్ని బ్రేక్ చేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. కడాయిలో 2 eggs కి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక బీట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎగ్స్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేస్తుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇది కడాయిలో మరి కాస్త ఆయిల్ ని వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కలర్ కోసం పసుపుని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూను టమాటా కెచప్ ని వేసుకోవాలి. కొద్దిగా సోయా సాస్ ని అలాగే వెనిగర్ ని కూడా వేసుకోవాలి. సోయా సాస్ ని ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ కలిసిపోయే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి నూడిల్స్ ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఇలా నూడిల్స్ విరిగిపోకుండా కలుపుతూ ఉండాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ రుచికరమైన నూడిల్స్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.